Welcome to episode 3 of Learning JavaScript series. Today మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ అంటే ఏందో చూద్దాం విత్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అండ్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. లాస్ట్లో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మీ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ ఉంటాడు, మీకు ఆ జాబ్ రోల్ అనేది ఇస్తాడు. ఇంకొక జాబ్కి మీరు సెట్ అవుతారా లేదా అని ఒక కండిషన్ ఏదైనా ఒక టెస్ట్ పెట్టి చూద్దాం. ఇప్పుడు ఆ టెస్ట్లో మీరు పాస్ అయినారంటే మీరు సెలెక్ట్ అయినట్టు, టెస్ట్లో పాస్ కాలేదంటే సెలెక్ట్ కానట్లు. అలానే కండిషన్స్ అనేది యూస్ చేద్దాం. అలానే మనం జావా స్క్రిప్ట్ లో కూడా కండిషన్స్ అనేది యూస్ చేద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు జావా స్క్రిప్ట్ లో. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్, దాని ఒక సింటాక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసా, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్. దీన్ని మనము మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఇంప్లిమెంట్ చేద్దాం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లో. లెట్స్ గో టు ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఫస్ట్ మన కండిషనల్ స్టేట్మెంట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ టేక్ వేర్ అరవింద్ ఈక్వల్స్ టు తన ఏజ్ వచ్చేసి 20. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఒక కంపెనీలో 35 కన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి చేద్దాం. ఇఫ్ అరవింద్ లెస్ దాన్ 40, లిమిటెడ్ 40. నెక్స్ట్ ప్రింట్ చేయాలి. ప్రింట్ అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎలిజిబుల్ అని వెళ్దాం. నెక్స్ట్ ఏంది, ఒకవేళ వాడి ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఎల్స్ కండిషన్ లోకి వెళ్తాం. ఎల్స్ కండిషన్ లో మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్, మన కన్సోల్ విండోలో ఓపెన్ అవ్వాలంటే దానికి షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ జే సి. మనకు ఎలిజిబుల్ అని వచ్చింది, ఎందుకంటే కంపెనీ వాళ్ళు పెట్టిన ఏజ్ 40 కన్నా అరవింద్ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఈజ్ ఎలిజిబుల్. సపోజ్ మనం ఇక్కడ లెస్ దాన్ 40 బదులు లెస్ దాన్ 19 పెట్టినామంటే ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా చూద్దాం. నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే నాట్ ఎలిజిబుల్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 20 వాల్యూ గ్రేటర్, ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది ఇఫ్ కండిషన్. సో ఇది డైరెక్ట్ గా ఎల్స్ కండిషన్ పోతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటో చూద్దాం. దీనికి ఇఫ్ ఎల్స్ అది ఎలానో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఇచ్చి 2 నెంబర్స్ లో ఏది గ్రేటరో చెక్ చేద్దాం. టేక్ వేర్ ఏ ఈక్వల్స్ టు 10 అండ్ వేర్ బి ఈక్వల్స్ టు 20. ఇప్పుడు ఏ గ్రేటరా బి గ్రేటర్ అనేది కండిషన్ స్టేట్మెంట్ యూస్ చేసి చెక్ చేద్దాం. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు మనకు ఏ ఈస్ గ్రేటర్ అని ప్రింట్ అవ్వాలి. దానికి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్. నెక్స్ట్ మనకు బి గ్రేటర్ అయినప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి, దీనికి ఎల్సిఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. ఎల్సిఫ్ బి గ్రేటర్ దాన్ ఏ console dot log of b is greater. ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు బి ఈస్ గ్రేటర్ దాన్. ఈ రెండు గ్రేటర్ కాదు ఈక్వల్ అయితే ప్రింట్ దే ఆర్ ఈక్వల్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈక్వల్. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఏమంది, బి ఈస్ గ్రేటర్.
సి ఏ ఈక్వల్స్ టు 10 20 10 గ్రేటర్ దాన్ 20. ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదు, సో ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. బి గ్రేటర్ దాన్ ఏ, ఇది కండిషన్ ట్రూ అయింది, సో బి ఈస్ గ్రేటర్. ఇప్పుడు మీరు బి ఈక్వల్స్ టు 10 తీసుకున్నారంటే మనకు ఈక్వల్ అనేది ప్రింట్ అవుతుంది. సి ఈక్వల్ అనేది మనకు ప్రింట్ అయింది, ఎందుకంటే ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి, 10 గ్రేటర్ దాన్ 10 అది ఫాల్స్ స్టేట్మెంట్, సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదు ఇఫ్ కండిషన్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లేకపోతే 10 గ్రేటర్ దాన్ 10, ఈ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకు నెక్స్ట్ ఉండేది ఏంది, ఎల్స్ పార్ట్. ఎల్స్ పార్ట్ ఏదుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఈక్వల్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. కామన్ దిస్. నెక్స్ట్ విల్ గో టు ద లూప్స్. లూప్స్ అంటేనో చూద్దాం. లూప్స్ అంటే ఇప్పుడు హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఇచ్చా, మీకు 5 టైమ్స్ రన్ చేయమన్నా, మీరు టైప్ చేసి చేస్తారు. అదే ఒక 10 టైమ్స్ ఇచ్చినా అంటే చేస్తారు. 100 టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తారు, ఒక 10,000 టైమ్స్ రాయలేరు కదా. సో దానికే సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ లో అవ్వడానికి లూప్స్ అనేవి వాడతాం. మనకు లూప్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకోటి వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్. ఫర్ లూప్ అంటే నీకు ఒక కోడ్ ఎన్నిసార్లు రన్ చేయాలో తెలిసినప్పుడు దాన్ని ఫర్ లూప్ అంటాం. వైల్ లూప్ అంటే నీకు దాన్ని ఎన్నిసార్లు రన్ చేయాలో తెలియదు, కానీ ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే అది అక్కడే స్టాప్ అవుద్ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఈచ్ లూప్ అంటే మనం దీన్ని అరేస్ లోనే ఎక్కువ యూస్ చేస్తాం. ఫర్ ఈచ్ లూప్ అనేది అరేస్ లోనే యూస్ చేస్తాం. సో మనం అరేస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం ఫర్ ఈచ్ లూప్ అంటే. ఇప్పుడు లూప్స్ ని మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు లూప్స్ ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 1 to 20 నెంబర్స్ ప్రింట్ చేయాలి. 1 to 20 నెంబర్స్. టేక్ వేర్ ఏ ఈక్వల్స్ టు, మనకు 20 వరకు ప్రింట్ కావాలి కాబట్టి ఏ ఈక్వల్స్ టు 20. నెక్స్ట్ ఫర్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేస్తున్నాం. 1 to 2 వేర్ ఐ ఈక్వల్స్ టు, మనకు 1 నుంచి 20 వరకు కాబట్టి, సో టేక్ వేర్ ఐ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మనకు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 వరకు కావాలి. 20 కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇప్పుడు సపోజ్ 20 ప్రింట్ అవ్వకూడదు అంటే మీరు ఓన్లీ ఐ లెస్ దాన్ 20 తీసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. ఇప్పుడు సపోజ్ ఐ ఈక్వల్స్ టు 1 ఉంది, ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20. ఓకే, కరెక్ట్. ఐ ప్లస్ ప్లస్ ఇది ఇంక్రిమెంట్, ఇది ఒక వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, అది యూనరీ ఆపరేటర్ అంటారు దీన్ని. అప్పుడు ఐ ఈక్వల్స్ టు ఫస్ట్ 0 అనేది 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 2 అనేది స్టోర్ అయ్యి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 మనకి ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. సేమ్ అలా 3 4 5 6 7 8 అలా ప్రింట్ అవుతా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మనకి ఇక్కడ 1 2 3 4 5 అప్ టు 20 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటే దానికి ఇఫ్ కండిషన్ యూస్ చేద్దాం. ఇఫ్ ఐ పర్సెంటేజ్ డివైడెడ్ బై 2 డబల్ ఈక్వల్స్ టు 0, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ పర్సెంటేజ్ డివైడెడ్ బై 2 అంటే మనకి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది, డివిజిబుల్ బై 2 ఏది అవుతాదో అవి ఈవెన్ నెంబర్స్ అంటాం. సో అయితే ఐ పర్సెంటేజ్ డివైడెడ్ బై 2 డబల్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం చెక్ చేస్తే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ 20 వరకు ఈవెన్ నెంబర్స్ ఏంటంటే 2 4 6 8 10 12 14 16 18 20. సేమ్ అలానే ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే మీరు జస్ట్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ. మనకి ఇప్పుడు అక్కడ ఏం ప్రింట్ అవుతాయి, ఓకే మిస్టేక్ ఉంది చూద్దాం. బ్యాక్ మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవుతాయి, ఓన్లీ ఆడ్ నెంబర్స్ 1 3 5 5 1 to 20లో ఏమేమి ఆడ్ నెంబర్స్ ఉంటాయో అవి మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. లూప్స్ అంటే చూసారు కదా, సేమ్ ఇలానే డిఫరెంట్ క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తే లాస్ట్ లో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి బాగా లూప్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో డౌట్ అని మెన్షన్ చేయండి. దీన్ని కామెంట్ చేసి నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తే అలవాటు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ 1 to 20 నెంబర్స్ ప్రింట్ చేసాం, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసాం.
నెక్స్ట్ 1 టు సమ్ ఆఫ్ 1 to 100 నెంబర్స్ ప్రింట్ 1 నుంచి 100 నెంబర్స్ ని మొత్తం టోటల్ గా సమ్ ఎట్లా చేయాలో చూద్దాం. టేక్ వేర్ ఏ ఈక్వల్స్ టు 100 టేక్ ఏ ఈక్వల్స్ టు 100 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి 100 తీసుకున్నాం. నెక్స్ట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి కాబట్టి వేర్ ఈక్వల్ సమ్ ఈక్వల్స్ టు 0 మనకి 0 నుంచి యాడ్ అవ్వకుండా రావాలి. సో వేర్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఫర్ వేర్ I ఈక్వల్స్ టు 0 I less than equals to 100 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి I less than or equals to 100 I plus plus sum equals to sum plus I. Next console dot log of sum. మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ సమ్ ఆఫ్ 1 to 100 నెంబర్ సమ్ వచ్చేసి 5050. ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాదంటే ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 100 కదా, I ఈక్వల్స్ టు 0 నుంచి 100 వరకు మనకు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ మనం సపరేట్ ఇంకొక క్లాస్ తీసుకొని చెప్తా. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఎలా సాల్వ్ చేయాలో. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు I ఈక్వల్స్ టు 0 ఫస్ట్ I వాల్యూ అనేది ప్రింట్ ఇక్కడ I ఈక్వల్స్ టు 0 అనేది 0 వస్తుంది. సమ్ వాల్యూ ఇక్కడ 0 ఇచ్చాం, 0 ప్లస్ 0 0. నెక్స్ట్ సమ్ ఈక్వల్స్ టు 0 అనేది ఇక్కడ స్టోర్ చేసుకొని I వాల్యూ అనేది 1 అవుద్ది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఇక్కడ 1 అనేది ఇక్కడ I వాల్యూలో ప్రింట్ అయ్యి సమ్ వాల్యూ 0 0 ప్లస్ 1 1 సమ్ ఈక్వల్స్ టు 1 అనేది స్టోర్ అవుతుంది. సేమ్ అలా ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతా వస్తుంది. మీకు ఫోటో డిస్ప్లే చేస్తా, దీన్ని మ్యాథమెటికల్ వేలో ఎట్లా సాల్వ్ చేస్తామో మీరు దాన్ని చూసి అండర్స్టాండ్ చేసుకొని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి.